హాయ్ గాయ్స్. అర్జున్ రెడ్డి దేశ్ముఖ్. అర్జున్ రెడ్డి ఇవ్వడం వల్ల నాకు ఎట్లా నచ్చిందంటే, యాక్చువల్లీ నేను కూడా కొంచెం బాధ ఉన్నప్పుడు ఏదో మోటివేషన్ లెక్క ఉంటాయని స్టేటస్లు చూస్తుండే, కానీ నేను 2022 ఎండింగ్ డౌన్లోడ్ చేసుకొని 2023 చూసిన. అంటే కబీర్ సింగ్ ముందే చూసిండే కానీ ఓన్ లాంగ్వేజ్ కాదు కదా, అంత కనెక్ట్ కాలేదు. కాకపోతే అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పటికీ తర్వాత నేను మళ్ళీ ఈ రీసెంట్ టైమ్స్లో సపరేట్ డౌన్లోడ్ చేసుకొని చూసేసరికి నాకు వెరైటీగా నేనే రెస్పాండ్ అయినట్టు చాలా డిఫరెన్స్ చూసిన. అంటే అప్పుడు జస్ట్ ఏదో చూడాలని చూడడం అంతే తప్పించి, ప్రతిసారి నేను అందులో ఇన్వాల్వ్ చేసేసరికి అబ్బా నిజంగానే నా దీనికి ఏమి ఇచ్చినా సరే తక్కువే అని. ప్రతి ఫ్రేమ్లో ఏదో సంథింగ్ డిఫరెంట్ దాగా ఉన్నది, ఏదో ఎంఫసైజ్ చేస్తుంది, మంచిగా డిస్క్రైబ్ చేస్తూ ఉన్నది ప్రతి ఫ్రేమ్. అందులో ఎమోషన్స్ అయినా, పెయిన్ అయినా, లవ్ అయినా, క్యారెక్టర్ బాగా అనిపించిండే. అర్జున్ రెడ్డిలో నాకు బాగా నచ్చినాయి అంటే, నచ్చని అంటే నేనేం థియేటర్కి వెళ్ళి చూడలే, కానీ అందులో కట్ చేసిన వర్షనే కావచ్చు అని. నేను సాగర సంగమం చూసినాక ఇది చూసిన కదా, కొంచెం సిమిలర్ అనిపించింది, కొంచెం అంతా తీసేసినట్టు అనిపించింది. నాకు బాగా నచ్చిండే అర్జున్ రెడ్డి ఎందుకంటే ఒక్కరు వెళ్ళిపోతే వాళ్ళని అంతగానం లవ్ చేసినాం కదా అని 9 months అంతే పెయిన్ తోటి అడిక్షన్ అయ్యి ఏదో దూరంలో వర్క్ చేసుకుంటా ఎవరికి లేకుండా అలానే అదే బాధలో అదే లూప్లో వండుకుంటా బయటికి రావడానికి ఇష్టపడకుండా అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఇక అలానే వర్క్ బంద్ చేయడం కాదు, అడిక్షన్లోనే వండుకుంటూ వర్క్ చేస్తూ అదే లోకం అని అనుకొని ఉండడం. ఆ పెయిన్ అనేది కొంచెం మందికే ఉంటుంది అన్నట్టు. సో దాన్ని మంచిగా చూపించిందని, ఆ పెయిన్ అనేది అంత ఇన్ఫినైట్ లవ్ ఉందని, ఎఫెక్షన్ ఉందని చూపించారు. సో అది మళ్ళా నాకు బాగా నచ్చింది ఏంటంటే టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ద కాలేజ్ అంటే అలాంటి యాటిట్యూడ్ ఉంటాయి కదా, అరగెంట్, కొంచెం అరగెంట్ అయినా కానీ అతను కరెక్ట్ కాబట్టి మిగతా వాళ్ళు తప్పు కాబట్టి కొంచెం అరగెంట్, కోపం, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి అని దట్స్ ఉండాలి కొంచెం, కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అలాంటిది అది కొంచెం నాకు బాగా నచ్చిండే. నాకు శివ ఫ్రెండ్ ఉంటాడు కదా, అది బాగా నచ్చిండే. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అనేటోడు మనం ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాడు మనతోటే ఉంటాడు చూడు, అరే సూట్ కాదు రే, సూట్ కాదు రా, అది చేరా, కమాన్ రా ముందుకెళ్ళరా అని అనుకుంటా, అరే ఏడుస్తున్నావు నువ్వు, అందుకే రా, నువ్వు కాదు నువ్వు ఉండొద్దు అని అంటాడు అని కొంచెం మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అలాంటి ఫ్రెండ్ ఉండాలి ఎప్పుడు కానీ. మనం ఎంత కొట్టినా తిట్టినా కానీ ఆడ మనతోటే ఉంటాడు చూడు, అలాంటి ఒక్కడినైనా సంపాదించుకోవాలని నాకు కొంచెం జెలస్ లెక్క అనిపించుండే. అబ్బా శివ లాంటి ఫ్రెండ్ ఒకడు మంచిగా మనతోటి ఉండాలిరని. సో నాకు కూడా 1-2 మెంబర్స్ ఉన్నారని నాకు కూడా అనిపించుండే, అలా ఉండాలి. వర్క్ అయినా సరే అంతగానం వర్క్ చేసుకుంటూ, ఎందుకంటే బాగా టాలెంటెడ్ కదా, బాగా టాలెంటెడ్ టాపర్ కాబట్టి. సో అన్నిగానం సజెస్ట్ చేసిండు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ. మళ్ళా అక్కడ ఫైనల్గా ఏంటిది కోట్ ఇయరింగ్ లెక్క పెట్టి అంత సెటిల్ చేసినా కానీ ఓతు తీసుకున్నామని గుర్తుకు తెచ్చుకుంటాడు. క్యారెక్టర్ అర్జున్ రెడ్డి ఎట్లా చూస్తారంటే సంథింగ్ యూత్కి అంత మంచిది కాదు అని ఒపీనియన్ కావచ్చు అని, పోతే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూస్తే నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించుండే. ఎట్లా అంటే అరే గౌతమ్ అది కాదురా, ఇది కరెక్ట్ కాదురా అని అంటాడు. అట్లా ఆ టైంలో తనకి నచ్చింది డాక్టర్ వచ్చేస్తుంది అన్నట్టు, లైసెన్స్ ఉంటుంది, అంత ఉంటుంది, ఓకే అవుతుంది. కానీ కాకపోతే దట్స్ నాట్ మీ, నేను ఓతు తీసుకున్నా కదరా, ఇది కరెక్ట్ కాదురా శివ అని అన్నీ అంటాడు అన్నట్టు. సో అక్కడ కాంప్రమైజ్ కాదని క్యారెక్టర్ ఉంటుంది చూడు, ఎప్పుడైనా సరే కాలేజీలో అయినా సరే ఫుట్బాల్ కాడ కాంప్రమైజ్ కాకుండా నేను ఇది నా క్యారెక్టర్, ఇది నేను ఇలా ఉండాలి, జెన్యున్ ఫుల్ న్యాచురల్గా ఉండాలనే యాటిట్యూడ్ ఉంటాయి చూసిన, అది బాగా నచ్చుండే. యాంగర్ సంథింగ్ అదొక ఇన్స్టింక్ట్, అది ఉండాలి కదా నాకు, అది లేకపోతే ఎలా అని. కాకపోతే ప్రతిసారి యాంగర్
చూపిస్తే కొంచెం వయలెంట్ అవుతుంది. ఎట్లా అంటే ప్రీతి చిడు 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 అని అనుకుంటా అక్కడ అక్కడ బాగా కోపం వెంబడి ఎక్కువేసాయి చెంపబొడి వాళ్ళకి కొట్టి 6 గంటలని టైం ఇచ్చి వెళ్ళిపోతాడు చూడు. కాకపోతే ఆ మార్ఫిన్ ఆల్కహాల్ మిక్స్ చేసి తీసుకోకపోతే అక్కడ కొంచెం యాంగర్ కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. కాకపోతే అప్పుడు మరీ ఇరిటేషన్ వచ్చేసి పెయిన్ అనేది బాగా మిక్స్ అయ్యేసరికి సో అలా సర్కమిస్టెన్స్ టక్కన చేంజ్ అయిపోయినాయి. కొంచెం అప్పుడప్పుడు కంట్రోల్ చేయాలని నా ఒపీనియన్. సో అక్కడ కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటాయి. సో ఎంతగానో పెయిన్ తప్పేది కావచ్చు, అప్పుడు కొంచెం సిచ్యువేషన్ వేరే ఉండే కావచ్చు అనిపించేది. సో ఒకరికి బాగా అటాచ్ అయినాక ఎవరితోటి ఇన్వాల్వ్ కావాలన్నా కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి తర్వాత దగ్గరికి వెళ్ళాలని కూడా మెయిన్లీ. సో వెళ్ళినా కానీ అంతా నార్మల్ జస్ట్ చిన్నగా అనిపించి వెళ్ళిపోతే కానీ దట్ ఈస్ 1% రైట్. అలాంటి జెన్యున్ అంతా ఘరంగా అనిపించుండే. సో ప్రెగ్నెంట్ అయి 9th మంత్ దాకా వచ్చేదాకా అదే బాధలో ఉండిపోతూనే ఉంటాడు అన్నట్టు. సో మళ్ళా అంటే మనం కూడా ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా మనకి ఒక శివ లాంటోడు ఉండి మనకి మారాలనిపించిన సర్కమ్స్టెన్స్ ఒక టైం వస్తుంది చూసిన, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మారుతాం మనమే. ఎలా అంటే వాళ్ళ నానమ్మ సడన్గా చనిపోయేసరికి అతను వెళ్తాడు, వాళ్ళ నానమ్మకి ఇష్టమైన పాట పెడతాడు. వాళ్ళ డాడీ డల్ ఉంటే ఆ బాధ అంతా ఆల్రెడీ అర్జున్ రెడ్డి ఎప్పుడూ తెలుసు కదా, ఎప్పుడో ఫేస్ చేసింది కాబట్టే నాన్న ఇలా ఉండకండి నాన్న సంథింగ్ కొన్ని గ్రేట్ వర్డ్స్ చెప్తాడు. అంటే ప్రతిదీ మాస్టర్ పీసే, ప్రతిదీ సూపర్ డైలాగు, చాలా ఇంటెన్స్ డెప్త్ ఉంటుంది. కానీ డైలాగు మనం చెవులతో వింటే నార్మల్ అనిపిస్తుంది, కానీ జస్ట్ మనం ఒక్కసారి హార్ట్ ఓపెన్ చేసి మంచిగా వినాలని పని పెట్టుకుని వింటే మాత్రం మస్తు ఉంటుంది అన్నట్టు. అట్లా ఇలా ఉండకండి నాన్న అని మంచిగా చెప్తాడు. చెప్పినప్పుడు సో అక్కడ ఆ ఎమోషన్ అనేది వెరైటీ చేంజ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే కదా అని డాడీ రియలైజ్ అవుతాడు అని అనుకుంటాడు. ఆ మాటలు అతని లోపలనే బయటికి వచ్చినాయి చూసిన అర్జున్ రెడ్డి. తర్వాత వాళ్ళ డాడీకి ప్రామిస్ చేస్తాడు నేను మారిపోతా అంటాడు. ఇవన్నీ బంద్ చేస్తాడు నాన్న, స్మోకింగ్ లాంటివి ఇవన్నీ బంద్ చేస్తా అని ఫారెన్కి వెళ్తాడు. సో అట్లా వాళ్ళ నానమ్మ చనిపోవడం వల్ల మళ్ళీ కొంచెం కొత్త స్టార్ట్ మంచి అనేది వచ్చేసింది అన్నట్టు. అంతకుముందుకు మంచి కాదా అంటే బ్యాడ్ డిఫికల్టీ ఫేజ్ అంట, బ్యాడ్ అని కాదా కానీ. సో అట్లా అన్నట్టు నాకు కొంచెం మంచి అనిపించిండే, చాలా బాగా అనిపించింది. సో అట్లా మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళగానే ఒకసారి చూసి ఆమె వచ్చేస్తారు. ప్రతి దాంట్లో ఇలానే రొటీన్ అవుతుందా ఇలా అంటే మనం ఎలా ఉన్నా అని మన గ్రాఫ్ ఉంటాయి కదా, కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, డౌను అప్పు లాంటివి ఉంటాయి. సో మనం ఎంత టాపర్ అయినా కానీ మనకి ఎంత మనీ ఉన్నా కానీ సంథింగ్ మనం ఎక్కడనో ఒక స్టక్అప్ అవుతాం. ఎవరు అవుతారా ప్రతిసారి మ్యానిటరీ అంటే చెప్పలేను, అది డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. సో కొంతమందికి కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి. సో దాన్ని కొంచెం తట్టుకొని స్టేబుల్గా నిలబడి ముందుకెళ్ళి గుడ్ టైమ్స్ వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళతో పాటు ఒక శివ లాంటోడు ఉంటాడు, ఒక నానమ్మ లాంటి ఇన్సిడెంట్ వస్తుంది, మొత్తం చేంజ్ అవుతుంది, హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సంథింగ్ నేను ఒక బుక్లో ఉండే ఏంటంటే ఎట్ ద ఎండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫైన్ ఇట్ ఈస్ నాట్ ఎండ్ అని ఉంటుంది అన్నట్టు. అట్లా అనిపించింది. చాలా డైలాగ్స్ ఉంటాయి అర్జున్ రెడ్డి. ఎందుకో 3 టైమ్స్ చూసిన, ఏదో బోరింగ్ టైం పాస్ కానీ కాదు, నేనే పని పెట్టుకొని చూసిన చూడాలి అని అనిపించి చూసేసరికి కొంచెం ఎక్కువ అర్థమైంది అనిపించింది. సో ఎప్పుడైనా బాగా కోపం వచ్చినా, ఎప్పుడైనా బాగా అనిపించినా కానీ కొంచెం అర్జున్ రెడ్డిని చూసినా కానీ మనం ఇంత గనం లేం కదా, మనం ఇంత ఉండొద్దు కదా అని అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి అట్లా ఫేస్ చేసిన లైట్ రాదు, కొంచెం మోటివేషన్ లెక్క అనిపిస్తున్నట్టు అలా ఉండొచ్చు కదరా అని. సో అంతే, దట్స్ ఇట్. ఇది నా ఒపీనియన్. నేనేం ప్రమోషన్ చేస్తలేను, ఇది పెద్ద ఎంత ఏం లేదన్నట్టు. దట్స్ ఇట్, సింపుల్గా అంతే. ఇది చెప్పాలనిపించింది చెప్తున్నా అంతే. సో ఇది నా వే ఆఫ్ రిఫ్లెక్షన్. జస్ట్ నేను అంతా పాజిటివ్ అని చెప్పిన అంతే.